రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశం నడుస్తుండగా మరోసారి అడ్డంగా దొరికాడు కడియం శ్రీహరి. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి కడియం శ్రీహరి వెళ్లాడు. మీడియాతో మాట్లాడకుండా తన కూతురు మాట్లాడుతుందని అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఎస్సీ అడ్వైజర్ కమిటీ సమావేశం జరిగిందని కాంగ్రెస్ కొత్త పార్టీ ఆఫీసు చూపించడానికి తీసుకువచ్చారని కడియం కావ్య చెప్తూ అక్కడి నుంచి జారుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశం నడుస్తుండగా మరోసారి అడ్డంగా దొరికాడు కడియం శ్రీహరి. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి కడియం శ్రీహరి వెళ్లాడు. మీడియాతో మాట్లాడకుండా తన కూతురు మాట్లాడుతుందని అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఎస్సీ అడ్వైజర్ కమిటీ సమావేశం జరిగిందని కాంగ్రెస్ కొత్త పార్టీ ఆఫీస్ చూపించడానికి తీసుకువచ్చారని కడియం కావ్య చెప్తూ అక్కడి నుంచి జారుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందజేస్తారు. ప్రదీప్, ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై కడియం శ్రీహరి సమాధానం దాటవేస్తూ వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈరోజు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల నుంచి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతల బట్టి విక్రమార్క, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ వీరితో పాటుగా కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎస్సీ అడ్వైజరీ సమావేశానికి ఏఐసీసీ కార్యాలయానికి వచ్చారు. వైపు తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరలేదని మొదటగా చెప్పారు. ముఖ్యమంత్రికి అండగా ఉండడం కోసం తాను నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి పనిచేశానన్నారు. అయితే వైపు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం పరిధిలో ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించి ఇరు వర్గాల విచారణ పూర్తి అయింది. సుప్రీంకోర్టులో 17 వరకు ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంపై తుది నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో వైపు పార్టీ మారలేదని స్పీకర్ సమక్షంలో జరిగినటువంటి విచారణలో కడియం శ్రీహరి వాదిస్తూ వచ్చినటువంటి సందర్భంలో ఈ రకంగా ఏదైతే ఎస్సీ అడ్వైజరీ కమిటీ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి సంబంధించి ఆయన మీడియాతో మాట్లాడేందుకు మొహం చాటేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు శ్రీహరి కూతురు వరంగల్ ఎంపీగా ఉన్నటువంటి కడియం కావ్య, ఆయన తన తండ్రి తన కోసము పార్టీ కార్యాలయానికి వచ్చారు, పార్టీ ఆఫీస్ చూపించడం కోసం తాను వచ్చానని చెప్పి ఆమె మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల ప్రచారంలో కడియం కావ్య ఎంపీ అభ్యర్థిగా ఉన్న సందర్భంలో ప్రచారం నిర్వహించారు. మరోవైపు ఇటీవల జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో సైతం ఆయన కాంగ్రెస్ అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తాను, తాను కాంగ్రెస్ లో చేరని గతంలో చెప్పినారు. మరోవైపు ఫిరాయింపు సంబంధించినటువంటి అంశంలో తాను పార్టీ మారలేదని మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తాను. ఏదేమైనా ఈ స్పీకర్ తుది నిర్ణయం ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 1 month ఎక్స్టెన్షన్ లో భాగంగా ఈ నెల స్పీకర్ వీరికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నటువంటి అంశం తేలాల్సింది. దానం నాగేందర్, అదేవిధంగా కడియం శ్రీహరికి సంబంధించినటువంటి రిప్లేస్ అయితే చేరినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఆ స్పీకర్ ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేస్తున్నారు. ఈ 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన స్పీకర్ ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారో, ఆ 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ సంబంధించి ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారు. వైపు శ్రీహరి నేరుగా కాంగ్రెస్ పార్టీతో అంటకాగుతున్న నేపథ్యంలో దాన్ని ఏ రకంగా ఆయన సుప్రీంకోర్టు కావచ్చు లేదా స్పీకర్ కావచ్చు ఏం చెప్తారనేది చూడాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.